షిల్లాంగ్ తుఫాన్ తమిళనాడు ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. గత వారం 10 రోజుల నుండే ప్రజలు మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తున్నారు. చాలా ప్రదేశాల్లో ఆస్తి నష్టం జరిగింది, కొన్ని ఏరియాస్లో ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం వర్షాల కారణంగా, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలందరికీ కూడా 6,000 రూపాయల నగదుని ప్రకటించింది. ప్రస్తుతం మనము అన్నానగర్లో ఉన్నాము. చాలామంది రేషన్ షాపుల వద్ద క్యూలో నిలబడి వారి రేషన్ కార్డ్స్ చూపించి గవర్నమెంట్ అందజేస్తున్నటువంటి 6,000 రూపాయలు నగదుని తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతోటి అన్నానగర్ కౌన్సిలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఎత్తన పేరుకి During the Migjam Puyal, this is Annanagar constituency of Chennai district. During this Migjam Puyal, this was one of the worst affected area. More than 5 feet water was flowing in this area. In this area, about 10,000 families are living. About 1 lakh people are living around this area. People are starving, are not even able to get the drinking water. But the government of Tamil Nadu served severely, and within 3 days they cleared all the garbages and stagnant water. People are somehow they are able to feel the happiness in their face. More than that, the government announced 6,000 rupees per family card for the aggrieved family and affected family. Today the 6,000 rupees are distributed in all the government forms of Amudam Angadi. So the people are somehow relieving from the problem. So we feel better. The government is providing from the grief situation to better situation. So we thank the Tamil Nadu government and the Chief Minister of Tamil Nadu, Mr. Stalin. Okay. So do you think central government has provided Tamil Nadu government the enough funds? The Tamil Nadu government has asked about 12,000 crores of rupees for this relief. I believe the central government has relieved 5,000 crores immediate relief as to distribute to the people. That today it is distributed. She can talk in Telugu. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తోంది ఇక్కడ 6,000 రూపాయలు అందరూ గెలుపుకుంది. మా అందరూ ఎంతగా నష్టపోయింది? నిండా మనుషులు నష్టపడిపోయినారు. ఏం లేకుండా నిండా నీళ్ళు నిలిచిపోయింది. సంకవరి నీళ్ళు అందరూ ఇంట్లో యన్ననగర్ ఏరియా ఫుల్గానే నీళ్ళు. అందరూ 6,000 ఇచ్చేది మొదలు మాకు ఇచ్చేది ఏదైనా బేసిస్ మీద ఇస్తున్నారా? అది మీద అందరిమే ఇస్తారు. ఏమి ఇది లేదు, అన్ని మేము హెల్ప్ చేసినారు. బియ్యాలు మా ఎమ్మెల్యే అన్నమే మాకు చేసినారు. బియ్యాలు, బ్రెడ్లు, పాలు మా కౌన్సిలర్ అందరిమే మాకు హెల్ప్ చేసినారు. ఎమ్మెల్యే ఎంకే మోగన్ ఉంటారులే, ఆయన మాకు అన్ని ఇప్పుడు ఇచ్చి ఉంటారు. మా బియ్యాలు, పప్పులు, ఇంటి మளிగ సామాన్లు అన్నీ మా ఎమ్మెల్యే ఇస్తారు. మా ఎమ్మెల్యే నిండా ధర్మకర్త ఆయన అన్నీ అన్ని ఇచ్చారు, హెల్ప్ చేస్తారు ఆయన. ఇప్పుడు 6,000 ఇచ్చేది మాకు అందరికీ నిండా యూస్ఫుల్ అయింది. తమిళనాడు మొదలమ్మచారు కోడాన కోడి మమ్మల్ని అంటే చేస్తామ్మా. ఆయన మాకు దొరికింది ఈ కడవలు ఇచ్చిన గిఫ్టే. రైట్, మనం వింటున్నాం కదా, తమిళనాడు వ్యాప్తంగా చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు ఈ జిల్లాలలో వరదల కారణంగా బాగా నష్టపోయినటువంటి వారందరికీ కూడా 6,000 రూపాయల నగదు సహాయం చేస్తున్నారు తమిళనాడు ప్రభుత్వం. అది మాత్రమే కాదు, మరణించిన వారికి 4 లక్షల నుండి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇక పంట నష్టం జరిగిన వారికి కూడా పంటకి 15,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అది మాత్రమే కాదు, బోట్స్ పాక్షికంగా దెబ్బతిన్న వారికి 15,000 రూపాయలు, పూర్తిగా దెబ్బతిన్న బోట్స్కి 50,000 రూపాయల చొప్పున మత్స్యకారులకు కూడా ప్రకటించింది. ఇక వరదల కారణంగా అన్నానగర్, టీ నగర్ వంటి కాన్స్టిట్యుయెన్సీస్ బాగా దెబ్బతిన్నాయి. ఆ సమయాలలో వారి ఎమ్మెల్యేసే కావచ్చు లేదా కౌన్సిలర్సే కావచ్చు ప్రజలకి అండగా నిలిచి వారికి అవసరమైనటువంటి పాల ప్యాకెట్స్, బిస్కెట్స్, వారికి అవసరమైనటువంటి సామాన్లన్నీ కూడా అందచేసి, బియ్యం కూడా అందచేసి, వారికి అవసరమైనటువంటి సామాన్లంతా అందచేసి వారిని ఆదుకున్నారు. అండ్ తమిళనాడు ప్రభుత్వం ఈ టైంలో నష్టపరిహారం సందర్భంగా నష్టపరిహారంగా 6,000 రూపాయలు అందించడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.